అబ్బూరి సతీష్ అనే ఆయన ప్రమోటర్గా ఉన్నటువంటి ఉర్సా 2 నెలల కిందట పేపర్లలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ సంస్థకి ఆ కంపెనీ అట అది. విశాఖలో 3,000 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు అమెరికాలో అబ్బూరి సతీష్ వీళ్ళు ఏ విధంగా అక్కడ మోసం చేశారు, 21st ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఏ విధంగా మోసం చేశారని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు ఆ వివరాలు బయటపెట్టడం, దాని మీద అబ్బూరి సతీష్ గారు లీగల్ చర్యలకు వెళ్తా అనడం, కేశినేని చిన్ని గారు 100 కోట్లకు పరువు నష్టం వేయడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎదురుదాడి వీళ్ళు ఆయుధంగా మలుచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక పత్రిక అబ్బూరి బ్రదర్స్ అని చెప్పి వీళ్ళు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏవో మోసాలు చేశారని, ఆ మోసాలను ఈ హైదరాబాద్లో వర్షా బాధితులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, వీళ్ళ చేతులు ఎలా మోసపోయారని చెప్పి ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. ఏపీ ప్రభుత్వ నిర్వాకాలపై, అంటే ఒక ఆవారా కంపెనీకి 3,000 కోట్ల భూములు ఇవ్వాలి అన్న ఏపీ ప్రభుత్వ నిర్వాకాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగా చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ అట, స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చుటోపి, కష్టార్జితాన్ని ధారాపోసి మోసపోయామని బాధితుల లబోదిబో, తమలా మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక అట. అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయామని, మాలా మీరెవరూ మోసపోవద్దు, వీళ్ళు పెద్ద మోసగాళ్ళు, నీతి నిజాయితీ అన్నదే లేదు, ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్లో వ్యాపారం మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని హైదరాబాద్లో వర్షా బాధితులు ఆక్రోశం వెళ్ళగక్కారు అని రాసుకుంటూ వచ్చిన ఈ పత్రిక ఒక ఆవారా కంపెనీ, వీళ్ళకి సంబంధించిన ఒక ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉందట. బేసిక్గా ఈ అబ్బూరి బ్రదర్స్ అమెరికాలో ఉంటున్నామని, ఎన్ఆర్ఐలమని, తమ నెట్వర్త్ 100 కోట్లు అంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకొని కష్టార్జితాన్ని దారపోసిన వారికి కుచ్చుటోపి పెట్టారని, 3 అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే హైదరాబాద్లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారని, అమెరికాలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సి పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదైన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్టు చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతాతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య కేశినేని జానకి లక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారని, కేశినేని చిన్ని వైదొలిగిన తర్వాత కేశినేని జానకి లక్ష్మి డైరెక్టర్గా కొనసాగారు అని, అమెరికాలో ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సికి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారని, హైదరాబాద్లోని నిజాంపేట, బాచుపల్లి, గాజుల రామారం, ఎల్బీ నగర్ వద్ద స్ప్రింగ్ వ్యాలీ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నట్లు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసిందని, ఆ తర్వాత కోట్లాది రూపాయల వసూలు చేసి బిచానా ఎత్తేసిందని, సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారని, కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలీ 2 ఏళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఒక బాధితుడు పేర్కొన్నారంటూ రాసుకుంటూ వచ్చిన పత్రిక బాధితులంతా కలిసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దు అని హెచ్చరించారట. ఎట్టకేలకు అమెరికాలో పనిచేస్తున్న సతీష్ అబ్బూరి వరాకిల్ కంపెనీ చిరునామా, ఫోన్ నంబర్ వివరాలను సేకరించి అక్కడున్నవారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాధేయపడ్డారని,
దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చని, ఆ ముగ్గురు సోదరులు తమ వెనక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. మోసగాళ్ళైన వీళ్ళు వైజాగ్లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి అంటూ బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్ళు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్ళీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 21st సెంచరీతో తమకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్లో పేర్కొన్నాడు. ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లున్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారట. ఒక పక్క బాధితులను బెదిరిస్తూ మరో పక్క వెబ్సైట్లో పేజీలను డిలీట్ చేయించడాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా అని బాధితులు మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల భూమిని ఎలా దారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు.